నాకు తెలిసి ఈవీ వెహికల్స్‌లో టాప్ బిల్డ్ క్వాలిటీ గాని, టాప్ 2 సెల్లింగ్స్‌లో ఎప్పుడు ఉండే ఒకే ఒక స్కూటీ అది చేతక్. బాడీ మోస్ట్‌లీ మెటల్‌లోనే ఉంటది గైస్. అందుకే దీని బిల్డ్ క్వాలిటీ అంత బావుంటది. అండ్ సేల్స్ విషయానికొస్తే కనుక ఎప్పుడు టాప్ 1 ఆర్ 2 పొజిషన్‌లో ఉంటది. 1 ఆర్ 2 పొజిషన్‌లో ఉండడం మామూలు విషయం కాదు. ఎన్నో ఫీచర్స్ మంచిగా ఉంటేనే ఉంటది. అంతా బానే ఉంది కదా! తీసుకోవచ్చు అనుకుంటే నేను కొన్ని ఓనర్‌షిప్ రివ్యూస్ చూస్తే గనక మోస్ట్‌లీ చాలామంది బ్యాటరీ ఇష్యూ వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటనేది ఒక రివ్యూ వీడియో చేస్తున్నానన్నమాట. ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. రివ్యూ చేసేటప్పుడు పాజిటివ్ గురించి కాదు, నెగెటివ్స్ గురించి చెప్పడమే చాలా ఇంపార్టెంట్. నేను మీ ఇంట్లో మనిషిలాగా, మీ తమ్ముడిలాగా, అన్నయ్యలాగా మన ఇంట్లో ఒక వెహికల్ కొంటే ఎంత కేర్‌ఫుల్‌గా మనం ఆలోచించి తీసుకుంటాం. అదే విధంగా నేను ఆలోచించి మీకు రివ్యూ ఇస్తున్నాను. పెద్ద బ్రాండ్స్ నెగెటివ్స్ గురించి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. కానీ నేను ఇచ్చే ప్రతిదీ నిజాయితీగా, హానెస్ట్‌గా ఇవ్వాలని చెప్పి మీ ముందు ప్రతి పాయింట్‌ను పెడుతున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేం లేదు గైస్. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు ఈ ఛానల్ యూజ్ అయ్యి. ఈ స్కూటర్ గురించి కంప్లీట్ వీడియో చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇన్ కేస్ కొందాం అనుకుంటే మీకు కనుక బాగా యూజ్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.